దుబాయ్ ఎళ్తున్నాయి. మిక్స్చర్ ఒకటి, తర్వాత రొయ్యల పికిలు, తర్వాత చికెను బోన్‌లెస్ ఉంది. బోన్‌తో గూడా ఉంది. బోన్‌తో టేస్ట్ బావుంటది. మామూలు బోన్‌లెస్ కంటే బోన్‌తో టేస్ట్ బావుంటుంది. ఇది రొయ్యల పికిలు. ఆవకాయ ఈరోజే కలిపా. 3 రోజుల తర్వాత ఊట బయటకొచ్చి అప్పుడు బాగా కనిపిస్తది. ఈరోజే కలిపా. అది మాగాయ పచ్చడి. ఇవన్నీ దుబాయ్ ఆర్డర్ దుబాయ్ పోతున్నాయి. ఇంక తర్వాత ప్యాకింగు రొయ్యల పికిలకైతే 2 కేజీస్ రొయ్యలేసాను. 2 కేజీస్‌కి రొయ్యలకి ఖచ్చితంగా కిలోనే వస్తది పచ్చడి. పచ్చళ్ళు చూపిచ్చమని అడుగుతున్నారు గానీ, నాకు హడావిడి అయిపోతుంది. గబగబా చేసేస్తున్నాను. ఏం లేదు సేమ్ పద్ధతి అందరూ చేసే పద్ధతే. కొంచెం ఫస్ట్ చికెన్ గాని, రొయ్య గాని ఫస్ట్ ఉడకబెట్టేస్తాం. ఉడకబెట్టేసుకున్న తర్వాత అది నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని, ఆ నూనెలో కొంచెం కరేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టేసి వేయించుకున్న తర్వాత, అప్పుడు ఉప్పు, కారం, గరం మషాలా, ధనియాల పొడి, జీరా పౌడరు, కొంచెం ఒక్క స్పూను ఆవ పిండి, ఒక్క స్పూన్ మెంతి పిండి ఏసి మొత్తం కలిపేసుకోవాలంతే పచ్చడి. పచ్చడి చేయటం. ఇంకొకసారి చూపిస్తా. ఇప్పుడు హడావిడి అయిపోతుందని చూపిచ్చట్లేదు. తర్వాత ఈ బ్యాచెస్ తయారు చేయించాం. ఇవైతే 1000 బ్యాచెస్ రూ. 2000 అయినాయి. ఇంక తర్వాత ప్యాకింగ్ మిషన్ గూడా గొన్నాం. పద్దాక బయటకెళ్ళి చేయించాలంటే చాలా ఖర్చయిపోతుంది. మళ్ళీ వాళ్ళుండట్లేదు. అవి తీసుకెళ్ళడం కష్టమైపోతుందని మిషన్ కొనుక్కున్నాం. ప్యాకింగ్ మిషను. మేమే తయారు చే ప్యాకింగ్ అంతా మేమే చేసుకున్నాం ఇది.